హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చందు, మీ రివ్యూవర్. ఈరోజు ముందుగా చూసుకుంటే దురేందర్ రివెంజ్ రివ్యూ ఏంటో చూద్దాం. ముందుగా సినిమా మాత్రం స్క్రీన్ ప్లే, రెండోది యాక్టింగ్, మ్యూజియం అండ్ డైరెక్షన్ మూడు ఇచ్చి పడేసాడు భయ. స్క్రీన్ ప్లే మాత్రం కిర్రాక్ ఉన్నది, నాకు బాగా నచ్చింది మన దురేందర్ లో స్క్రీన్ ప్లే మాత్రం. ఇంకొకటి మన రణ్వీర్ సింగ్ యాక్టింగ్ మాత్రం నిజంగానే ప్రాణం పెట్టేశాడు భయ. ఎందుకంటే ఈ మాట మనోడు ఇంతకుముందు నేను సినిమాలు ఇప్పుడు నేను చూసిన మొట్టమొదటి సినిమా దురేందర్. మనోడి యాక్టింగ్ మాత్రం నేను ఫ్యాన్ అయిపోయాను అనుకో ఈ సినిమాతో. అంత ఎరగ తీశాడు మనోడు. నార్మల్ కన్నా ఈ దురేందర్ గెటప్ లో వేరే లెవెల్ క్రేజీగా ఉన్నాడు భయ్య. లుకింగ్ మాత్రం నరుకుడు ఏందో కానీ ఏం నరుకుడు భయ్య. సినిమా మాత్రం వేరే లెవెల్ అని చూసుకుంటే హాయ్. ఇంకోటి కొంచెం లేట్ అయిందని వీక్లీ వస్తానని మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఎందుకు లేట్ అయిందంటే ఊరికి వెళ్ళాను. ఆడ ఉన్న సిగ్నల్ కొన్ని టెక్నీషియన్ వల్ల కొంచెం సెట్ కాలేదు. యాక్చువల్గా తీసాము కానీ లేట్ అయింది, అందువల్ల రాలేదు. లాస్ట్ వీక్ కూడా ఎందుకు సినిమాలు ఏం లేవు కాబట్టి రివ్యూ ఏం చెప్పలేదు. నాకు వచ్చిన పోలింగ్ లో కూడా ఏం లేదు. డిస్ప్లే చేస్తారు చూడండి. ఎందుకు లేదంటే మరి మీ రెస్పాన్స్ అంత తక్కువ ఉన్నది. చూస్తున్నారు కానీ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా ఎవరు చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకొకటి లెట్స్ గో టు పాయింట్. సినిమా గురించి మాట్లాడుకుంటే దురేందర్ రివెంజ్ మూవీ మాత్రం భయ్య ఫస్ట్ హాఫ్ మాత్రం అస్సలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్కడ దగ్గర మీకు ఫస్ట్ దురేందర్ 1 చూసింటే సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కడ బోరకూడదు భయ్య. ఇంకా ఎవరు దురేందర్ 1 చూడకపోతే ఇంకా నెట్ఫ్లిక్స్ వచ్చేసింది చూడండి తెలుగులో కూడా. ఇంకా సెకండ్ కూడా చూడకపోతే ఇంకా థియేటర్కి వెళ్ళి చూడండి. నా దేశం ఆల్మోస్ట్ అన్ని థియేటర్ హౌస్ఫుల్ అవుతున్నాయి. ఇంకా సినిమాకి వస్తే మన ఆవిడ యాక్టింగ్ రణ్వీర్ సింగ్ మాత్రం తీశారు గారు, సూపర్గా యాక్టింగ్ చేశారు. టైమింగ్ రోల్ తక్కువ ఉన్న కాసేపు అయినా చాలా ఎమోషన్ క్యారీ చేశారు. తన యాక్టింగ్ కానీ తన ఎమోషన్ క్యారింగ్ కానీ సూపర్ భయ. క్రేజీగా ఉన్నది తన సారా అర్జున్ గారి యాక్టింగ్. మరి రణ్వీర్ సింగ్ గారు చూసుకుంటే రియల్గా నాకు యాక్చువల్గా మీడియా గురించి పెద్ద ఐడియా లేదు. ఈ సినిమా చూశాక ఇండియా బోర్డర్ ఎలా ఉంటారో మన వాళ్ళు ఇండియా ఎలా స్పైగా వెళ్తే ఎలా ఉంటుందని ఎగ్జాక్ట్గా ఈ మూవీ నిరూపించింది. ఇంకా ఈ సినిమా చూడకపోతే చూసేయండి. నా రివ్యూ ఏంటంటే టోటల్గా హై లెవెల్ పై నాకైతే పుష్ప 2024లో పుష్ప 2026లో ఇప్పుడు అది అట్టుంది. అంత క్రేజ్ కూడా ఉంది మన బాలీవుడ్ టాలీవుడ్ కూడా. ఇంకా ఏమని చెప్పండి భయ్య, తెలిసింది అందరికీ. ఆల్మోస్ట్ అందరూ చూసి ఉంటారు మన రివ్యూస్లో. చెప్పాలంటే కొంచెం లేట్ అయింది. ఈసారి కొంచెం ఎర్లీగానే రావాలని చూసుకుంటా. కొన్ని ఇష్యూ వల్ల లేట్ అయింది. కాబట్టి ఇంకా మీరు ఎవరు సినిమా చూడకపోతే చూసేయండి. ఇంకొకటి ఈ సినిమాలో మాత్రం బ్లాస్ట్ ఎమోషన్ ఉంటుంది భయ్య. బాబా నిజంగానే ఆడియన్స్ కళ్ళల్లో ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ బాండింగ్ అలాంటిది. మనకందరికి తెలిసిందే ఫ్యామిలీ గురించి ఎలా మనం ఫీల్ అవుతామో, ఎమోషన్ ఎలా సేమ్ ఎగ్జాక్ట్గా క్యారీ చేశాడు. ఫస్ట్ ఉన్న హైప్కి సెకండ్ ఉన్న హైప్కి వేరే లెవెల్. ఇంటర్వెల్ టెస్ట్ వేరే లెవెల్. లాస్ట్లో ఒక టెస్ట్ ఉంటుంది భయ్య, నెవర్ ఎక్స్పెక్టెడ్. నేనైతే నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ అట్లా అనిపించింది నాకు సినిమా టెస్ట్. సో మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే మన పక్కన ఉండి మనకు కూడా హెల్ప్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి అందుకే చెప్తున్నా. ఇంకా ఎవరు సినిమా చూడకపోతే ఒకటే మాట అంతే భయ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ చందు రివ్యూవర్. బై గైస్, గుడ్ నైట్.